హాయ్ అండి. మొన్న సండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే చూపించాను కదండీ. సో ఇదొచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో సండే రోజు నా మార్నింగ్ వ్లాగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, సండే రోజు అంటేనే లేజీ అనమాట. సో లేటుగా లేస్తాం కదండి. అయితే ఇంకా టిఫిన్ అయితే చెయ్యమన్నమాట. సో ఒక్కొక్కసారి తొందరగా అయిపోతే కనుక టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఒక్కొక్కసారి లంచ్ టైం వరకు అనుకుంటే కనుక ఇంకా డైరెక్ట్గా అన్నము ఇంకా కర్రీ అయితే చేసేస్తాను అనమాట. సో నేనైతే 7 to 11 వరకు అయితే చూపిస్తున్నానండి వ్లాగ్ అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కొంచెం లేటుగా లేచాం కాబట్టి ఇంకా పిల్లలైతే ఆకలి అవుతుంది అని చెప్తే నేను డైరెక్ట్గా అన్నము ఆలు కర్రీ అయితే చేస్తున్నానండి. సో సండే స్పెషల్ ఏం లేదా అంటే నేను అయితే మార్నింగ్ అయితే ఆలు కర్రీ అయితే చేశానండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను అంటే 4:00 నుంచి 9:00 వరకు వీడియో పెట్టాను కదండి. సో దేవుడి గది శుభ్రం చేస్తా అనేసి అయితే ఇంకా దేవుడి గది శుభ్రం చేయాలి, పూజ చేయాలి కాబట్టి నేను మార్నింగ్ అయితే ఏం తెచ్చుకోలేమండి నాన్ వెజ్ అయితే. సో వెజ్ వండానమాట. ఆ తర్వాత అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత పూజ గది అంతా శుభ్రం చేసేసానండి. ఇంకా నైట్ అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చికెన్ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా మార్నింగ్ ఎలాగో పూజ చేస్తా కాబట్టి నేనైతే ఆలు కర్రీ అనేది చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదండి, ఎవరైనా మీరు వ్లాగ్ కనుక చూడకపోతే కనుక లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. తప్పకుండా ఆ వ్లాగ్ అయితే చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. సో ఆ వీడియోలో వచ్చేసి నేను పూజ చేసేటప్పుడు ఇంట్లో పనులు ఉంటే ఏ విధంగా చేసుకుంటాను, ఏ ఏ ఏ పనులు చేసుకున్న తర్వాత శుభ్రం చేయాలి అంటే పూజ గదిని అనేసి ఆ వీడియోలో అయితే కంప్లీట్గా చూపించానండి. సో ఎవరైనా చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. ఇంకా సండే రోజు కొన్ని పనులు తక్కువ ఉంటాయి అనుకుంటామండి, కానీ చాలా వరకు అయితే ఆ రోజే మనకు పనులు అనేది ఎక్కువ ఉంటాయన్నమాట. సో వంట ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను పిల్లలకైతే గోర్లు కత్తిరిద్దాం అనేసి అయితే అనుకున్నానమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, అంటే వంట అనేది కంప్లీట్ అయితే అయిపోవచ్చిందండి. సో రైస్ అయితే పెట్టేశాను పక్కన, ఇంకా అదైతే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా కుక్కర్ అయితే విజిల్ పెట్టేశానండి. ఆలు కర్రీ చేస్తున్నాను. సో డైరెక్ట్గా మనము స్పైసెస్ వేసేసి ఇంకా 1 గ్లాస్ వాటర్ వేసేసి విజిల్ పెట్టేస్తే కనుక ఒక 1 విజిల్లోనే కంప్లీట్ అయిపోతుందండి కర్రీ అయితే. సో చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే వంట అయ్యేలోపు పిల్లలకైతే గోర్లు కత్తిరిద్దాం అనేసి బయట అయితే కూర్చున్నానండి. ఇంకా అభికి రీతుకు ఒక 10-15 రోజులకు ఒకసారి నేనైతే నెయిల్స్ అయితే కత్తిరిస్తూనే ఉంటానండి. సో ఇంకా అవి ఎలా పెరిగిపోతాయి ఏంటో కానీ తొందరగా పెరిగిపోతాయండి మా పిల్లలకైతే. ఇంకా షూస్ వేసినప్పుడే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో వర్కింగ్ డేలో అయితే మనకు కుదరదు కాబట్టి ఇంకా సండే రోజు ఇలా కూర్చొని ఈ పిల్లలకైతే నెయిల్స్ అనేది కట్ చేస్తున్నా అనమాట. సో ఈ విధంగా ఇంట్లో ఉండే వర్క్ ఏమన్నా ఉంటే నేను సండే రోజు అయితే కంప్లీట్గా చేసేసుకుంటూ ఉంటానండి. పిల్లల యూనిఫామ్స్ కానీ, పిల్లల వర్క్ కానీ, ఇంకా వంట పని కానీ, ఇంటి పని కానీ ఏది ఉన్నా సరే ఆ రోజు కొంచెం తక్కువ చేద్దాం అనుకుంటాం, కానీ ఆ రోజు కొంచెం ఒక పని ఎక్స్ట్రా అనేది ఉండిపోతూనే ఉంటుంది కదండి. సో ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే కనుక ఆ రోజే చూసి అయితే కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటానండి. సో ఎందుకంటే ఇంకా మండే నుంచి సాటర్డే వరకు అయితే పిల్లల్ని పంపించడము, ఇంకా వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, టిఫిన్ బాక్స్ పంపించడము అదంతా ఉంటుంది కదండి. సో ఆ రోజు అయితే అస్సలు వీలవదనమాట. సో చూస్తున్నారు కదండి, ఇలాంటి వర్క్ అయితే నేను సండే రోజే పెట్టుకుంటాను అనమాట. సో ఇంకా రితుకు కూడా వారంలో ఒకసారి హెడ్ బాత్ చేయించడం కానీ అదంతా నేనైతే సండేనే పెట్టుకుంటూ ఉంటానండి. సో ఇంకా ఇద్దరు పిల్లలకైతే ఇలా కూర్చోబెట్టుకొని వంట అయ్యే లోపు అయితే నేను ఈ వర్క్ అయితే చేసేస్తున్నా అనమాట. సో ఇలా చిన్న చిన్న ఏదైనా వర్క్ ఉంటే ఇలాగే చేసుకుంటూ ఉంటానండి. సండే అంటాం కానీ ఇంకా ఆ రోజే ఇలాంటి పనులు కూడా గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో ఇంకా మొత్తానికైతే ఇద్దరు పిల్లలకైతే చేతులకి కాళ్ళకి ఉన్న నెయిల్స్ అన్నీ కట్ చేసేసానండి. సో వాళ్ళైతే తెగ భయపడిపోయారనమాట. అయినా సరే వదిలిపెట్టకుండా ఇంకా నీట్గా కట్ చేసేసానండి. సో ఇలా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా బయట కూర్చొని ఇంకా ఇంట్లోకి వెళ్ళేసరికి అయితే నా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో 1 సైడ్ అయితే రైస్ పెట్టేశాను, ఇంకో సైడ్ అయితే ఆలు కర్రీ అయితే
అయితే చేసేసా అనమాట. ఇంకా పిల్లలతో అయితే కొద్దిసేపు ఇలా బయట కూర్చున్నానండి. సో మార్నింగ్ వెదర్ అయితే బాగుంటుంది కదా, సో అలా కూర్చున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇంకా అన్నం తినేసి ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే 4 o'clock నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. సో ఇంకా అలా జరిగిందనమాట మా సండే రొటీన్ అయితే. ఇక్కడ చూడండి మా అభి ఎలా గింజుకుంటున్నాడంటే, అయినా సరే అండి నేనైతే అస్సలు వదిలిపెట్టలేదనమాట. వాడికైతే నెయిల్స్ కట్ చేసేసాను. ఇంకా తరువాత పిల్లలైతే ఆకలి అవుతుందని చెప్తే ఇంకా వంట రూమ్లోకి వెళ్ళి ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చూడండి కుక్కర్లో ఎంత బాగా అయిపోతుందో. సో ఒకే ఒక్క విజిల్తో కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా పిల్లలకైతే పెట్టేశానండి. సో పిల్లలైతే తింటున్నారు. సో అభి అయితే టీవీ చూస్తూ అన్నం అయితే తింటున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా రీతు అయితే పక్కనే ఆడుకుంటుందండి. సో ఇలా పిల్లలు కూడా ఇంకా తినేసిన తర్వాత వాళ్ళైతే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారనమాట. సండే అయితే వాళ్ళకి ఏం వర్క్ ఉండదండి. సో సాటర్డేనే ట్యూషన్కి వెళ్ళేసి ఇంకా వర్క్ అంతా చేసుకుంటారనమాట, హోంవర్క్ ఏదైనా ఉంటే. ఇంకా సండే రోజు అయితే కంప్లీట్గా ఆడుకొని ఇంకా లాస్ట్లో అయితే పడుకుంటారనమాట. సో ఇలా అయితే జరుగుతుందండి మా రొటీన్ బ్లాగ్ అయితే. సో ఐ హోప్ మీకైతే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అండ్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి రీతు అయితే ఎప్పుడో తీసుకుందండి ఇది జాతరలో అయితే, స్టార్స్ లైట్ అంట. సో ఇదైతే చాలా బాగా నచ్చిందండి తనకు. ఇప్పుడు బయటికి తీసి దాంతో అయితే ఆడుకుంటుందన్నమాట. సో ఆ లైట్స్ మంచి మంచి కలర్స్ అయితే వస్తున్నాయండి. ఇదైతే నైట్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.